రాధాకృష్ణ గారి కొత్త ఎడిటోరియల్ కాలం. జంజీ చూస్తోంది జాగ్రత్త. మా పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందన్న నినాదానికి కాలం చెల్లింది. యువతరంలో కనెక్ట్ కాని పార్టీలు మెల్లగా తెరమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో జంజీ జనాల్ఫా పదాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రముఖంగా ప్రస్తావించారు. స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతున్నందున స్వాతంత్ర పోరాటంలో అప్పటి కాంగ్రెస్ నాయకుల పాత్ర, తెల్లదొరల పాలనలో ఈ దేశ ప్రజలు అనుభవించిన కష్టాల గురించి నేటి తరానికి అవగాహన లేకుండా పోయింది. దేశానికి స్వతంత్రం ఆషామాషిగా రాలేదని, ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన విషయం కూడా నేటి తరం తెలుసుకోలేకపోతుంది. 75 ఏళ్ళు పైబడిన ప్రధాని మోడీ ఈ దేశం యువతతో కనెక్ట్ అవుతుండగా, వయసులో చిన్నవాడైన రాహుల్ గాంధీ యువతను ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితి కారణాలను అన్వేషించకుండా కాలం చెల్లిన విధానాల వివాదాలతోనే ఆ పార్టీ ముందుకు వెళ్తోంది. మోడీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అవుతోంది. ప్రజల్లో ఆయన పట్ల కూడా కొంత విముఖత ఏర్పడటం మొదలైంది. ప్రతిపక్షం బలంగా లేనప్పుడు ప్రజలే ప్రతిపక్షం బాధ్యత తీసుకుంటారు. బొద్దింకల ఉద్యమం ఎందుకు నిదర్శనం. అభిజిత్ అనే ఒక దళిత యువకుడు సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీకి ఫాలోవర్ల సంఖ్య భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మించిపోయింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వివిధ స్థాయిలో ఇప్పుడు జవాబుదారీతనం లోపించింది. అధికార దుర్వినియోగం పెచ్చరిల్లింది. ప్రభుత్వాల్లో ఏ స్థాయిలో కూడా జవాబుదారీతనం కనిపించట్లేదు. నేపాల్, బంగ్లాదేశ్లో ప్రజల్లో తిరుగుబాటుకు ప్రభుత్వాల్లో జవాబుదారీతనం లోపించడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. దురదృష్టవశాత్తు మన దేశంలో కూడా రాజకీయ వ్యవస్థ మీద కాదు, కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ, మీడియా పట్ల కూడా ప్రజలు అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలోనే బొద్దింకల పార్టీ పుట్టుకొచ్చింది. అభివృద్ధి మాత్రమే ఓట్లు తెచ్చిపెట్టదు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఫీల్ గుడ్ భావన కల్పించాలి. అది రావాలంటే ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో జవాబుదారీతనాన్ని నెలకొల్పాలి. రాష్ట్రంలో మూడో పార్టీకి చోట్లేదని భావించడానికి లేదు. ఇది పాపం మనకి ఆంధ్రప్రదేశ్లో బాబు గారికి చెప్తున్నారనమాట ఈయన. ఇక్కడ దాని పేరేమంటారు, మహానాడులో చెప్పినంత మాత్రాన, నోటితో వైరల్ పాయింట్స్ వాడినంత మాత్రాన కాదు, నిజంగా యువతరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, నాయకుల కొడుకులు కూతుళ్ళకి లేకపోతే నాయకుల భార్యలకి తప్పించి ఎవరికి ఇస్తున్నాం అనేది ఒక ఆస్పెక్ట్. డబ్బు లేని యువతకి ఎవరికన్నా మనం రాజకీయ అవకాశాలు ఇస్తున్నామా, ఇది మరొక పాయింట్. మూడవది, అరాచకం నిర్మోహమాటంగా జరిగిపోతుంటే దాన్ని సమర్థిస్తూ ఎదుటివాడు మాత్రమే అరాచకవాది అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ విశ్వసనీయత ఈనాడు, జ్యోతి, సాక్షి 3 కోల్పోయింది. కాకపోతే సమాచారం తెలుసుకోవాలంటే వాళ్ళ గురించిన దరిద్రం వీళ్ళ దాంట్లో, వీళ్ళ గురించి దరిద్రం వాళ్ళ దాంట్లో తెలుసుకోవాల్సి వచ్చింది. ఈ పాపంలో అతిపెద్ద పాత్రధారి ఎవడంటే రాధాకృష్ణే. ఒకప్పుడు ఈనాడు బట్టలు వేసుకుని వ్యభిచారం చేసేది. అంటే ఈ తెలుగుదేశాన్ని కాపాడుకురావడమో, తెలుగుదేశాన్ని ప్రమోట్ చేయడమో తన వార్తల మధ్య ఒక అంతర్లీనంగా చేసేది. బట్ ఆంధ్రజ్యోతి బట్టలిప్పి వ్యభిచారం చేయడం ప్రారంభించింది. జర్నలిజాన్ని పక్కన పెట్టేసి ఒక పార్టీని భుజానేసుకుని టోటల్ అవతల పార్టీని కొళ్ళబొడుస్తూ తప్పుడు వార్తలు రాస్తూ తప్పుడు ప్రచారం చేసింది. మోడీ తెలుగుదేశం దూరమైందా, మోడీ మీద దుర్మార్గంగా రాస్తారు. అదే జగన్ మీద నిరంతరం దుర్మార్గంగా రాస్తుంటారు. కమ్యూనిస్టులు కలిసి ఉంటే ఒక రకంగా రాస్తారు, విడిపోతే ఒక రకంగా రాస్తారు. ఇలాంటి విశ్వసనీయత నాశనం చేసిన ఆయన విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు.